హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని డంపింగ్ యార్డ్ను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. గండిపేట చెరువు కాలుష్యానికి కారణమయ్యే ఈ డంపింగ్ యార్డ్ను తొలగించకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సబితా హెచ్చరించారు. వర్షాకాలంలో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కాలుష్యం గండిపేట చెరువులో కలిసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేశారని, వాటిని సీఎం రేవంత్ తొలగించాలని, చెత్త చెదార్లతో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంతాలను కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆరోగ్యం, పర్యావరణం పరిరక్షణ దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మొయినాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి గండిపేట చౌరస్తా అంటాం, మెయిన్ రోడ్ పైన ఉన్న ఈ స్థలాన్ని గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా స్థానిక సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి పక్కనే హిమాయత్ నగర్ వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని అక్కడ ఇండ్ల స్థలాలు ఇచ్చి దాని పక్కన క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి పక్కనే నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక నాయకత్వంతో పాటు ఆ రోజు ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ హిమాయత్ నగర్ లో మెయిన్ రోడ్ కు చెవెళ్ళకు పోతున్న రోడ్ కి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశాం. క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి పక్కనే నర్సరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే మార్పు రావాలని కోరి వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం రాగానే ఇగో ఈ మార్పు తీసుకొచ్చారు. క్రీడా ప్రాంగణాన్ని మొత్తం తీసేసి కలర్ వేసేసి ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తా, మొత్తం క్లోజ్ చేసేసి ఈ క్రీడా ప్రాంగణం ఉన్న ప్లేస్ లో మొత్తం చెత్త నింపేశారు. పెద్ద ఇప్పుడు ఒక గుట్టలాగా తయారైన చెత్త అంతా కూడా. అసలు ఎందుకు వేస్తున్నారు, వాళ్ళకి ఆలోచన ఏందని కూడా లేదు. దీనివల్ల పక్కనే జలాశయం 1000 మీటర్ల దూరంలో గండిపేట జలాశయం ఉంది. మరి ముఖ్యమంత్రి గారేమో నేను మొత్తం మూసిని ప్రక్షాళన చేస్తా అంటున్నాడు. మరి ఇక్కడ ఉన్న గండిపేట ఈ రోజు కాలుష్యం అయిపోతున్న సందర్భంలో మీ అధికారులు, మీ ప్రభుత్వం చేస్తున్న పని ఈరోజు ఎక్కడెక్కడ చెత్త, హైదరాబాద్ లో ఉన్న చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేస్తా ఉంటే 1000 మీటర్స్ దూరంలో లేదు గండిపేట.